నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ మగువ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓం గం గణపతయే నమః. మహాభారతాన్ని వ్యాసుడు చెప్తుండగా వ్రాయడానికి ఒక లేఖకుడు అంటే వ్రాసేవాడు కావాలని భావించిన వ్యాసుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. మహాభారత గ్రంథాన్ని వ్రాయగల సమర్థుడు సిద్ధిబుద్ధి ప్రదాతి అయిన గణపతి ఒక్కడేనని గణపతిని శరణవేయడమని చెప్పారు బ్రహ్మ. వ్యాసుడు గణపతి గురించి తపస్సు చేసి గణపతిని ప్రసన్నం చేసుకుని విషయం చెప్పారు. మామూలుగా రాస్తే అందులో గొప్పతనమేముంది? అందుకే గణపతి, నేను వేగంగా భారతం వ్రాసే సమయంలో నా గంటం అంటే కలం ఎక్కడా ఆగకూడదు. నేను ఎక్కడా ఆగకుండా రాస్తాను. నీవు ఆగకుండా చెప్పాలి. మధ్యలో ఎక్కడైనా నీవు చెప్పడం ఆపేస్తే ఇక నేను వ్రాయను. నువ్వు తడబడకుండా చెప్పాలి అంటూ నియమం విధించాడు. సరేనన్న వ్యాసుడు, నేను చెప్పిన వాక్యాన్ని నీవు సంపూర్ణంగా అర్థం చేసుకున్న తరువాతనే వ్రాయాలి అంటూ మరొక నియమం విధించాడు. ఇద్దరూ కలిసి బద్రీనాథ్ ప్రాంతంలో కూర్చున్నారు. మహాభారతం ఇతిహాసం, పంచమ వేదం, శ్రీమద్ భగవద్గీత కూడా మహాభారతంలోనే ఉంటుంది. భారతంలో లేనిదది లోకంలో ఉండదు. అటువంటి భారతాన్ని మామూలుగా గంటంతో వ్రాయడం గణపతికి నచ్చలేదు. గొప్ప పనులు జరగాలంటే త్యాగాలు చేయాలని లోకానికి సందేశం ఇవ్వాలనుకున్నాడు వినాయకుడు. ఏనుగు అందాన్ని పెంచేవి దంతాలు. అందం పోతే పోయింది, లోకానికి గొప్ప సందేశం ఒకటి అందుతుందని నిరామయుడైన గణపతి తన దంతాన్ని విరిచి గంటంగా ఉపయోగించాడు. ఆ విధంగా గణపతి ఏకదంతుడు అయ్యాడని ఒక కథ. దించిన తల ఎత్తకుండా, గంటం ఆపకుండా ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ, ప్రతి అక్షరాన్ని మననం చేసుకుంటూ మహాభారతాన్ని పూర్తి చేసిన గణపతి మనకు కూడా అంత బుద్ధిని ప్రసాదించాలని, సూక్ష్మగ్రాహిత్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. ఏకదంతం నమామ్యహం. ఓం గం గణపతయే నమః. ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు బాగా నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.